హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, విలీనం దిశగా వైసీపీ ఆలోచనలో జగన్ ఉన్నారా అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక 2011లో వైసీపీని ప్రారంభించిన జగన్ 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అయితే నిలిచారు. సో 2019లో జగన్ నేతృత్వంలో వైసీపీకి ఘన విజయం అయితే అందిందండి. సో అదేవిధంగా ఏపీలో ఆయన అయితే 2019లో అధికారంలోకి రావడం జరిగింది. దీంతో జగన్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. కానీ నాడు ప్రశంసలు కురిపించిన వాళ్ళే నేడు జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ భవిష్యత్తు మునిగినట్టే అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రము 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే తామే అంటూ ఇప్పటి నుంచే ప్రకటిస్తున్నారు. దీనికి ఉదాహరణ 2019లో టీడీపీని ఉదంతాన్ని అయితే గుర్తు చేస్తున్నారు. కానీ జగన్ను చంద్రబాబుతో పోల్చలేము. రాజకీయంగా జగన్కు పెద్ద అనుభవం లేదు. పాలనా పరంగా చూసినా జగన్లో పరిపక్వత కనిపించలేదనే విమర్శలు వినిపిస్తాయి. అహంకారంతో కూడిన వ్యక్తిత్వం అనే ఆరోపణలు ఉన్నాయి జగన్ మీద. సో మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా అయితే ఉన్నారు. దీంతో వైసీపీ జగన్ నడిపించడం కష్టమనే అభిప్రాయం అయితే కొందరు వ్యక్తం చేస్తున్నారు. సో ఇక క్లోజ్ అయినట్టేనా అంటే వైసీపీ అధినేత జగన్పై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ నాయకత్వంపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదాను ఇవ్వలేదు. దీంతో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా అర్హునంటూ ప్రజలు తీర్పు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. సో ఇంతటి ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జగన్ నాయకత్వంపై విశ్వసనీయత తగ్గుతుందని సొంత పార్టీ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అదే జరిగితే వైసీపీ మరింత బలహీన పడనుందని, ఆ పార్టీ వచ్చే 5 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది అయితే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెల్లి బాటలో పయనిస్తారా అంటే జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు ప్రజల కోసం పోరాడతానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. తన తండ్రి మరణం తర్వాత వైఎస్ఆర్ కుటుంబం కాంగ్రెస్ను విభేదించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ను షర్మిల విభేదించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో ఏపీలో ఆ పార్టీ బలం లేకపోయినా కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి నష్టం లేదు. వైసీపీ ప్రాంతీయ పార్టీ కావడంతో మనుగడ సాధించకపోతే కష్టతరం కానుంది. సొంత పార్టీ నేతలు దూరమైతే జగన్ సైతం చెల్లి బాటలో పయనించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్లో ఎక్కువ మంది జగన్తో ప్రయాణించారు. మరోసారి వైసీపీ కాంగ్రెస్లో విలీనమైతే వైసీపీ క్యాడర్ కాంగ్రెస్లోకి వెళ్ళడం ద్వారా ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో నాటికి ఏపీలో పుంజుకునే అవకాశం ఉండవచ్చని వైసీపీ అధినేత జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ఓ రకమైన ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీ అండ ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉంటుందనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. మరి విలీనం తప్పదా అనే విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏపీలో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నారు. సో ప్రస్తుతం పరిస్థితుల్లో బీజేపీతో స్నేహం చేయడం బెటర్ అనే ఆలోచన చాలామందికి వైసీపీ నాయకుల్లో ఉంది. కానీ వైసీపీని తమ కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో కమలం పార్టీ అధికారానికి అవసరమైన మెజారిటీ అయితే ఇక్కడ వైసీపీలో లేదు. సో దీంతో టీడీపీ అలాగే జేడీయూ మద్దతు తప్పనిసరి. ఒకవేళ వైసీపీని ఎన్డీఏ చేర్చుకుంటే టీడీపీ దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వైసీపీని బీజేపీ దగ్గరకు చేర్చనిచ్చే అవకాశమే లేదని చర్చ వినిపిస్తోంది. ఇక జగన్కు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కాంగ్రెస్. అందుకే వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసి పార్టీని పీసీసీ బాధ్యతలు జగన్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ అయితే రానుంది.